కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రైవేటైజ్ చేయాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించలేదు, వెనక్కి తీసుకోలేదని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో ఇది ప్రైవేట్ చేయటానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వం గట్టిగా నిలబడిందని చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల నుంచి నిద్రపోయారా? ఏ ఒక్క రోజన్నా మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి సందర్శించారా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందంటే దానికి మూల కారణం కార్మికుల యొక్క ఆలోచన సరళే అని చెప్పాడు. ఏమంటారు దాన్ని? తప్ప ఒప్ప ఎవరు దివాళా కోరుతాను? ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహిక భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. అంత నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించటం, కుసంస్కారంగా వ్యవహరించటం కట్టిపెట్టమని చెప్పని ఇప్పటికైనా వారు ఎవరైతే వాళ్ళ